హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ టు ఈసీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కార బూందీ అండి. ఈ కార బూందీ చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. కరెక్ట్ మెషర్మెంట్తో ఇక్కడ నేను చెప్తున్నానండి. ఇది మీరు ఫాలో అయ్యారంటే కరెక్ట్గా మనకు షాప్లో దొరుకుతున్న అదే టేస్ట్ దొరుకుతుందండి. రండి ఈ కార బూందీ రెసిపీ ఎలా చేయాలన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాము. కార బూందీ చేయడానికి కోసం నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. నేను తీసుకున్న కప్పు గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ అండి. నేను షాప్లో తీసుకున్న శనగపిండియే వాడుతున్నానండి. ఇక్కడ మనం తీసుకున్న శనగపిండికి తగినట్టు ఉప్పు వేసుకోండి. అలానే వంట సోడా వచ్చి 1 పించ్ వేసుకోండి. ఇవి 2 పిండిలో వేసి బాగా ఒక విస్కర్తో కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ పిండిలో వాటర్ వేసి కలపాలండి. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు వాటర్ తీసుకున్నా. మనం తీసుకున్న పిండిని బట్టి వాటర్ మెజర్మెంట్ అన్నది ఎక్కువ తక్కువ అవుతుందండి. ఇక్కడ నాకైతే తీసుకున్న 1 కప్పు వాటర్లో 3/4 కప్పు వాటర్ సరిపోయిందండి. మనం కలుపుతున్న పిండి అన్నది మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి పల్చగా కూడా ఉండకూడదు. మనకు పిండి అన్నది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసేయండి. ఆయిల్ వేడి అవ్వాలి. ఆయిల్ అనేది ఇక్కడ బాగా వేడి అయిన తర్వాతనే మనం బూందీలు వేయాలండి. ఇక్కడ బూందీ అనేది 2 రకాల ప్రాసెస్తో మనం వేయచ్చు. ఇలా మనకు మార్కెట్లో బూందీ వేయడానికని గరిటెలు దొరుకుతుంది, దాన్ని వాడచ్చు. లేదా మన ఇంట్లో నార్మల్గా మనం పూరీలు వేయడానికి పెట్టుకుంటున్న ఈ గరిటెలను వాడచ్చు. మీకు ఏది వీలవుతుందో ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. నేనైతే ఈ బూందీ గరిటెలో వేస్తున్నానండి. బూందీ వేస్తున్నప్పుడు తప్పకుండా మనం చూడాల్సింది మనకు ఆయిల్ అనేది వేడిగా ఉండాలండి. అప్పుడే మనం వేస్తున్న బూందీ అనేది క్రిస్పీగా మనకు దొరుకుతుంది. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ బూందీ కట్టెలో వేసి మీరు లైట్గా ట్యాప్ చేసారంటే మీకు బూందీ అనేది సూపర్గా ఆయిల్లో పడుతుంది. ఇక్కడ చూడండి, లేదా మీరు గట్టితో ఇలా కూడా చేయొచ్చు. అంతే అండి, మనకు బూందీలు అన్నది రౌండ్గా సూపర్గా ఆయిల్లో పడింది. ఇప్పుడు ఇది గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు ఫ్రై చేసి మనం తీసుకోవాలండి. చూడండి ఇక్కడ ఎంత సూపర్గా క్రిస్పీగా మనకు బూందీ అన్నది వచ్చింది. అలానే మనం దీంట్లో వంట సోడా వేసాం కదండి. వంట సోడా దేనికోసం వాడుతున్నామంటే ఇలా రౌండ్గా మనకు బూందీ రావడానికి కోసం, అలానే మనకు బూందీ అనేది క్రిస్పీగా రావడానికి కోసం వేస్తున్నామండి. మీరు వంట సోడా వేయకుండా ఇలా బూందీలు చేసుకున్నారంటే చాలా హార్డ్గా అయిపోతుంది. మనం అప్పుడు బూందీ తినలేకపోతామండి. బూందీలన్నీ రెడీ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంత పల్లిపప్పులు వేసి బాగా ఫ్రై చేసి తీసుకోండి. అలానే 3 టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి తీసుకోండి. అంతే, మనకు బూందీకి కావాల్సిన అన్నీ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవి అన్నీ కలిపి పెట్టాలి. రండి ఈ కలపడం ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార బూందీ, జీడిపప్పు, పల్లిపప్పు ఇవి 3ని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఈ కార బూందీకి కావాల్సినంత ఉప్పు వేయాలి. 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ అంత కారం వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ ఇష్టపడతారంటే 1 టీ స్పూన్ అంత కారం కూడా మీరు వేసుకోవచ్చు. ఉప్పు కారం 2 వేసి బాగా కలిపేయండి. దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మంచిగా కలిపేయండి. అంతే, మన కార బూందీ అన్నది రెడీ అయిపోయింది. ఈ కార బూందీ రెసిపీని మన ఫెస్టివల్ రోజు కానీ లేదా ఈవినింగ్ కిడ్స్కు స్నాక్స్ కింద కూడా మనం చేసి ఇవ్వచ్చండి. మీరు కూడా ఒక్కసారి ఈ కార బూందీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. మీకు ఈ కార బూందీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే తప్పకుండా కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.